మీ భర్త మీ మీద వేసిన ఆరోపణల సంగతేంటి? అసలు మీ మూలంగా మనశ్శాంతే లేదంటున్నాడే, అందుకే విడాకులు కోరుకుంటున్నాడు. ఏ భార్యనో తన భర్త మంచి స్థానంలో ఉండాలని, నలుగురిలో గౌరవంగా బ్రతకాలని, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటుంది సార్. అది సహజం. నేను కూడా అలాగే కోరుకున్నానండి. నా భర్త ఐడెంటిటీ కోసమే పోరాడాను. ఆ ప్రాసెస్ లో మా మధ్య చిన్న చితక మాట పట్టింపులు రావటం నిజమే. నా భర్త మీద ప్రేమతో నేను కూడా స్వార్థంగా ఆలోచించుండొచ్చు, కాదనడం లేదు. అంత మాత్రానికి ఈయన నన్ను వదిలేస్తానన్నటం ఎంతవరకు కరెక్ట్ యువర్ ఆనర్? మీరే చెప్పండి. దీనికి మీరేమంటారు మిస్టర్ నీరజ్ వర్ధన్? ఏ భార్యకైనా భర్త గౌరవంగా ఉండాలనే ఆశా స్వార్థం ఉంటాయి యువర్ ఆనర్. కానీ వాటికి కొన్ని హద్దులుంటాయి. తను ఆ హద్దులు దాటి ఆస్తి మీద అత్యాశతో, తనకి అధికారం దక్కలేదన్న స్వార్థంతో కుటుంబంలో అందరి మీద ద్వేషం పెంచుకుంది. అందరూ కలిసుంటే తన పంతం నెరవేరదని మా అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి దూరం చేసింది. ఇదంతా తెలిసి కూడా మా దాదా మౌనంగా మాకు దూరం అయ్యారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత కూడా తను తన కన్నింగ్ ప్లాన్స్ మానలేదు. మా దాదాని ఇంటికి రానివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కుటుంబంలో కూడా గొడవలు తీసుకొచ్చి ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితిని తీసుకొచ్చింది. ఆ టైంలో కూడా మా దాదాయే కంపెనీని తిరిగి నిలబెట్టారు. ఇంత చేసినా క్షమించారు. కానీ చివరికి మా వదినమ్మ వదినమ్మని కూడా అవమానాలకి గురి చేసి బాధ పెట్టింది. తను పేరుకే నా భార్యగా వచ్చింది తప్ప ఆ బంధానికి విలువ పెంచేలా మాత్రం ప్రయత్నించలేదు. ఎన్నెన్ని మాటలు అంటున్నావు నీరజ్? అసలు నువ్వేనా మాట్లాడుతుంది? మన ప్రేమని, మనం సంతోషంగా గడిపిన లైఫ్ ని నువ్వు మర్చిపోయావా? నాతో కలిసి బ్రతకడం ఇష్టం లేదని చెప్పు, నేనే సంతోషంగా తప్పుకుంటాను. అంతేకాని నీకు నేను అసలు ఏమీ కానట్లు బ్లేమ్ చేసి మాట్లాడకు ప్లీజ్. నేను భరించలేను నీరజ్. చూసారా యువరనర్, తనకి తన భర్త మీద ఉన్న ప్రేమకి తన కన్నీళ్లే సాక్ష్యం. తనకి నిజంగా ఆస్తి మీద ఆశ ఉంటే విడాకుల పేరుతో పెద్ద మొత్తంలో భరణం ఆశించేది. కానీ తను కేవలం తన భర్తతో కలిసి ఉండాలనే కోరుకుంటోంది. తెలివిగా ట్రాక్ని ఎలా మారుస్తున్నారో చూసావా ఆర్య? సింపతి గెయిన్ చేసుకోవడానికి ఎంత డ్రామా ప్లే చేస్తుంది. మానస ఇంత నీచానికి దిగజారుతుందనుకోలేదు.
అబ్జెక్షన్ యువర్ ఆనర్. కన్నీళ్లే సాక్ష్యంగా తీసుకుంటే 10 రూపాయల గ్లిజరిన్ బాటిల్తో కేసులన్నీ మాఫీ అయిపోతాయి. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే మాన్సీ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూడండి మాన్సీ గారు, మీకు పెళ్ళే ఎంతకాలం అవుతుంది? 5 years అండి. 5 years. ఇన్ని సంవత్సరాల్లో నీరజ్ గారు మిమ్మల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ లేక హెరాస్మెంట్స్ లాంటివి ఏమైనా చేశారా? లేదండి. నన్ను ఆయన చాలా ప్రేమగానే చూసుకునేవారు. మరి మీ మధ్య అభిప్రాయ భేదాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? అది పర్టికులర్గా అంటే తను ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేవారు. కంపెనీ విషయాలన్నీ బ్రోయిన్లానే చూసుకునేవారు. మీరు కూడా కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి అని నేను నీరజ్ని ఫోర్స్ చేసేదాన్ని. అప్పటి నుండి అది ఎప్పటి నుంచో నన్ను చెప్పమంటారా? ఆర్యవర్ధన గారి భార్య అనురాధ గారు కోడలుగా ఎంటర్ అయినప్పటి నుంచి. ఎందుకంటే అప్పటి వరకు ఆర్యవర్ధన గారికి ఫ్యామిలీ అంటూ లేదు. ఏం సంపాదించినా అది మీకే చెందుతుంది అన్న ధీమా. కానీ ఆర్యవర్ధన గారి పెళ్ళైన తర్వాత ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. అనురాధ గారికి పెద్ద కోడలిగా హోదా, ఆఫీస్లో గౌరవం అవన్నీ దక్కడం మీకు నచ్చలేదు. దాంతో మీకు అసూయ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నీరజ్ గారికి అధికారం కట్టబెట్టేలా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ గొడవలన్నీ తలెత్తాయి. అంతేగా? అబద్ధం. ఇదంతా కావాలని నన్ను డిఫెన్స్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేస్తున్నారు. అవునా? మరి ఎలాంటి స్వార్థం ద్వేషం లేకుండానే అనురాధ గారికి గర్భం రాకుండా ఉండాలని విషప్రయోగం చేశారా? నేను విష ప్రయోగం చేయడం ఏంటి? అంతా అబద్ధం, అంతా అబద్ధం. యువర్ ఆనర్, ఈవిడ అనురాధ గారి మీద విషప్రయోగం చేయడం నిజం. ఆ ప్లాను బెడిసి కొట్టి తను తీసిన గోతులో తనే పడ్డం, చివరికి తనే తల్లయ్యే అదృష్టానికి దూరం అయింది. ఆ విషయం తనే తన నోటి ద్వారా బయటపెట్టిన వీడియో కూడా ఉంది. దాన్ని కోర్టు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది యువర్ ఆనర్. ప్రత్యేక గుర్తింపు లేకపోవడం నాకు నచ్చలేదు, 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 నచ్చలేదు. నేను తన అదుపులో ఉండాలి అనటం, ఇలాంటివి ఏమీ నాకు నచ్చలేదు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే స్వతంత్రం కూడా నాకు ఉండదు. అన్నిటికీ లెక్క చెప్పాలి, తప్పులు కూడా లెక్కించుకోవాలి. ఎక్కడో బస్సులో ఉన్న ఈ అను మహారాణిలా బతకడం, నేను తన అదుపులో ఉండాలి అనటం, ఇలాంటివి ఏమీ నాకు నచ్చలేదు. ఇదే నన్ను ఇంత క్రూయల్ గా ఆలోచించేలాగా చేసింది.
ఒక ఆడదానికి తల్లయ్యే అదృష్టాన్ని లేకుండా చేయాలని క్రూయల్గా ఆలోచించే మీరు ఆస్తి అధికారం కోసం ఎంత క్రిమినల్గా అయినా మారగలరు అనడంలో ఆశ్చర్యమేముంది మానసి గారు? ఇది మాత్రమే కాదు, ఫ్యామిలీ ఫంక్షన్స్, గ్యాదరింగ్స్, ఆఫీస్ విషయాలు, ఇలా పలు సందర్భాల్లో కూడా మీకు అవకాశం దొరికిన ప్రతిసారి అనురాధ గారిని కించపరిచేలా ప్రవర్తిస్తూ తద్వారా ఇంట్లో గొడవలు, మనస్పర్ధలు తలెత్తడానికి కారణం అయ్యారు అనడానికి కూడా మా దగ్గర సాక్ష్యాలున్నాయి. అందుకు వర్ధన్ ఫ్యామిలీ సర్వెంట్స్ను విచారిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి యువర్ ఆనర్. మీరు ఎవరిని విచారించాల్సిన అవసరం లేదండి. అన్ని నేనే ఒప్పుకుంటున్నాను. అధికారం కోసం, ఆస్తి కోసం అన్ని నేనే చేశాను. నిజమేనండి. నేను చెడ్డదాన్నే, క్రిమినల్నే. మరి మొదటి భార్యని నేనుండగానే నా భర్త అంజలిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అది నేను కాదా? కుటుంబ సభ్యులందరి సమ్మతంతో తనని తీసుకొచ్చి తను ఇంట్లోనే కాపురం పెట్టాడు. అది నాకు జరిగిన అన్యాయం కాదా? నా భర్త పరాయి స్త్రీతో నా కళ్ళ ముందే తిరుగుతుంటే అది నాకు మానసిక క్షోభ కాదా? చెప్పండి సార్, మీరే చెప్పండి. చూడబోతే మాన్సీ మేడం నీరజ్ సార్ అంజలి మేడంల పెళ్లిని సాకుగా చూపించి కేసుని తనకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నట్టుంది. సార్ ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో ఏం అర్థం కావడం లేదే. చూసారుగా యువర్ ఆనర్, తనకి అన్యాయం చేసినా సరే ఇప్పటికీ తను తన భర్త ప్రేమ కోసం ఎంతలా తపిస్తుందో, ఎంతలా ఆరాటపడుతుందో అర్థం చేసుకోండి. పరాయి ఆడదాన్ని మోజులో పడి భార్యని వదిలించుకోవాలనుకుంటున్నా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మాధవరావు గారు, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మాధవరావు గారు.
అనుకోని పరిస్థితుల్లో జరిగిన ఒక సంఘటనని మీకు అనుగుణంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? యువర్ ఆనర్, ఐఎమ్ ఆర్యవర్ధన్, నీరజ్ వర్ధన్ అన్నయ్యని. మీరు అనుమతిస్తే కోర్టు వారికి కొన్ని విషయాల్లో వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. మై గాడ్, బ్రో ఇలా వస్తున్నారేంటి? ఏం చెప్తారు, నన్ను ఏం అడుగుతారు? యువర్ ఆనర్, వర్ధన్ కుటుంబం అంటే కేవలం వ్యక్తులు కాదు, పరువు, ప్రతిష్ట, గౌరవం, అభిమానం, నమ్మకం. అందుకే ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ని కూడా కుటుంబ సభ్యులుగానే భావిస్తాం. అలాంటిది సొంత కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని ఇంకెంతగా గౌరవిస్తామో ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. మాన్సి మా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన దగ్గర నుంచి తనకి ఏ విషయంలో ఎలాంటి లోటు చేయలేదు. నీరజ్తో పాటు సమానంగా ప్రేమ, గౌరవం అన్నీ దక్కాయి. తన మొండితనం, పంతం కారణంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తలెత్తినా సరే చూసి చూడనట్టు వదిలేశాం. ఆ చిన్న చిన్న పంతాలు కాస్త అసూయ, ద్వేషంగా మారి ఎన్నో ప్రాబ్లమ్స్కి కారణమయ్యాయి. అయినా సరే తానే తెలుసుకుంటుందిలే అని క్షమిస్తూ వచ్చాం. అది కేవలం నా తమ్ముడి జీవితం బావుండాలనే ఉద్దేశంతోనే ఓర్పుగా అన్నీ సహిస్తూ వచ్చాం. చివరికి తనలోని స్వార్థం, అభద్రతాభావం వర్ధన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమే కాదు, నా తమ్ముడి జీవితంలో సంతోషమే లేకుండా చేశాయి. యువర్ ఆనర్, ఒక భర్త దేన్నైనా సహిస్తాడు గాని ప్రాణం అనుకున్న తన కుటుంబానికి అన్యాయం జరిగితే మాత్రం భరించలేడు. ఆ అన్యాయానికి కారణం తన భార్య అయితే ఏ భర్త మాత్రం ఆ బంధం కావాలనుకుంటాడు చెప్పండి? ఒక కుటుంబం నిలబడ్డానికైనా కూలిపోవడానికైనా ఒక ఆడదే కారణమవుతుంది. భార్య అంటే భర్తతో పాటుగా వచ్చే బంధాలని కలుపుకొని బొమ్మరిల్లుగా మలుచుకోవాలే గాని కార్చిచ్చులా మారి దాన్ని నిప్పుల కుంపటి చేసుకోకూడదు. దానికి తనే ప్రత్యక్ష నిదర్శనం. సారీ మిస్టర్ ఆర్యవర్ధన్ గారు, మధ్యలో వచ్చిన ఆ కార్చిచ్చు అంజలి అని తను ఆరోపిస్తోంది. దానికి మీ సమాధానం చెప్పండి. అక్కడికే వస్తున్నాను లాయర్ గారు. నా తమ్ముడు నీరజ్ అంజలిని పెళ్లి చేసుకోవడం నిజమే. కానీ అది మోజుపడు మోహించో కాదు. ప్రాబ్లమ్స్లో ఉన్న ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని
దాన్ని నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగుల్ని కాపాడ్డానికి. ఆపద్ధర్మం కింద చేసుకున్న వివాహం అది. అందులో సాక్రిఫైజేషన్ తప్ప సెల్ఫిష్నెస్ లేదు.